శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగదృఢం మేఘవందం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అందరి ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి పర్వదినమున శుభాకాంక్షలు జరుపుతున్నాను. ఆ మావిష్ణు అనుగ్రహం వల్ల ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా సకల అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. ఈ తొలి ఏకాదశి పర్వదినము మన విష్ణు పరమాత్ముడు ఈరోజు నిద్రలోకి వెళ్తాడనమాట. అంటే నిద్రలో శ్రీయాదివాసం అంటారు. నిద్రలోకి చేరుకొని తొలి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మళ్ళీ మేలుకుంటాడని పురాణంలో చెప్పబడిందనమాట. కాబట్టి ఈ 4 నెలలు చాతుర్మాస దీక్ష అనేది ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందన్నమాట. ఈ తొలి ఏకాదశి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా కానీ, ఆ విష్ణువుకు సంబంధించిన విష్ణు సహస్రనామం అలాంటి పారాయణాలు ఏమన్నా చేసుకున్నా కానీ మనకు సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణంలో చెప్పబడింది. కాబట్టి ఈరోజు విష్ణు పరమాత్ముడు తొలి ఏకాదశి పర్వదినాన మనము విష్ణు పరమాత్మ ఆరాధించడం వల్ల, ఆయన నిద్రలోకి జారడం వల్ల ఈ రోజు నుంచి, అంటే మనకు తొలి ఏకాదశి అంటే పెద్ద పండగ అని అంటారు. ఇక్కడి నుంచి మన హిందువులందరికీ పండగలు స్టార్ట్ అవుతాయని పురాణంలో చెప్పబడిందనమాట. తొలి ఏకాదశి పెద్ద పండగ కాబట్టి ఈ రోజు నుంచి పండగలు స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఈ తొలి ఏకాదశి నుంచి మన స్వామీజులు ఉంటారు కదా, అంటే ఇప్పుడు మన చంద్రశేఖర సరస్వతి గారు వీళ్ళందరూ చాతుర్మాస దీక్ష అనేది ప్రారంభం చేస్తారనమాట. ఈ 4 నెలలు చాతుర్మాస దీక్షతో స్వామివారిని ఆరాధన చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇప్పటి నుంచి మనకు పెద్ద పండుగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ రోజు నుంచి మనము స్వామివారిని ఓం నమో నారాయణాయ నమః అని స్మరణ చేసుకుంటే, ఈరోజు ఒక్కసారి అనుకుంటే 108 సార్లు అన్నంత ఫలితము మనకు వస్తుందని పురాణంలో చెప్పబడింది. అలాగే ఈ తొలి ఏకాదశి నాడు ప్రారంభకాలనే మనకు ఉత్తరాయణ పుణ్యకాలం కూడా పూర్తయిందనమాట. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనము అని ప్రారంభమైందనమాట. కాబట్టి ఈ దినము నాడు మనము ప్రతి ఒక్కరూ, అంటే జన్యం అనేది అంటే యజ్ఞోపవేతం ఎవరైతే ధరిస్తారో వాళ్ళందరూ ఈరోజు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మనము యజ్ఞోపవేతం మార్చుకోవడము, అలాగే స్వామివారిని స్మరణ చేసుకోవడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడము చాలా విశేష ఫలమైంది. కాబట్టి అందులో ఈరోజు ఒక్కపొద్దు ఉన్న ఉదయాన్నే నిద్రలేచి తలస్థానంలో నిర్వహించుకొని తర్వాత స్వామివారి స్మరణతో ఒక్కపొద్దు ఉండి, రాత్రికి మధ్యాహ్న సమయంలో కూడా స్వల్ప కాలకృతం అంటే స్వల్ప ఆహారం ఏదైనా తీసుకొని సాయంకాలం కూడా దీక్షతో ఉండి రేపు ఉదయాన సూర్యోదయంతో దీక్ష విరమించుకోవాలన్నమాట. కాబట్టి ఈ సమయంలో మనం చేసే దీక్ష ఆ విష్ణు పరమాత్మ పుణ్యం వల్ల మనకు విష్ణులోక ప్రాప్తి కలుగుద్దని పురాణంలో చెప్పబడింది. సర్వేజన సుఖినో భవంతు.